ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 22వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి ఊపిరి పీల్చనంత కష్టం రాబోతుంది. ధైర్యంగా ఉండండి. ఏదైనా మీకు జరగబోయేది ఇదే. ఓం కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారం సమస్యలు, నమ్ముకున్న పురుషుడు లేదా స్త్రీ మీ దగ్గరికి రావటానికి పూజ చేయబడును. అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9912100188. ఇంతకీ ఆగస్టు 22వ తారీఖు శుక్రవారం నాడు కుంభరాశి వారికి ఊపిరి పీల్చనంతటి కష్టం ఏం రాబోతుంది, అసలు ఆ కష్టం ఏంటి, దాన్ని ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎన్నో విషయాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ జాతకం గురించి, మీ రాశి ఫలాల గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ కుంభరాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారికి ఈ వీడియోను షేర్ కూడా చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది చక్కటి ప్రయోజనాలు రాబోతున్నాయి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే మరికొద్ది రోజుల్లో అనేది ఇక ఈ రాశిలో సంచారం అనేది జరుగుతుంది. అలాగే మీకు అనేది లక్కీ రాశులు అంటే ఇక కుంభరాశి. అటువంటి రాశిలో జన్మించిన ఉద్యోగస్తులు, వ్యాపారాలు, విద్యార్థులు అనేక రకాల శుభవార్తలను రాబోయే రోజుల్లో అందుకోబోతున్నారు. కానీ మీ యొక్క శుభవార్తలు చూస్తే ముందు వరకు కూడా కొన్ని సమస్యలు అయితే మీకు ఉంటాయని, అది మీకు ఈ యొక్క ఆగస్టు 22వ తారీఖు శుక్రవారం మాత్రమే కొన్ని కష్టాలు అయితే ఉంటాయి. వాటిని మీరు ఎదుర్కొనవలసి అయితే ఈ యొక్క శుభవార్తను వింటారు. గుర్తు పెట్టుకోండి. అలాగే మీ కష్టం కూడా తోడ అనేది మీకు ఇక భద్ర మహాపురుషున రాజయోగం. ఈ సమయంలో ఈ రాశి వారికి అనేక శుభయోగాలు ఏర్పడబోతున్నాయి. అవునండి, ఇక తొలగించబోతున్నాయి. జన్మించినటువంటి ఉద్యోగ వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు సమస్యల నుంచి రిలీఫ్ అనేది అవుతారు. రాబోయే రోజుల్లో మీరు శుభ ఫలితాన్ని పొందుకోబోతున్నారు. అదేవిధంగా మీరు ఒక పెద్ద సమస్య నుంచి కూడా బయటపడడానికి నిజంగా మీది మామూలు అదృష్టం కాదు, చాలా గొప్ప అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. ఇకపోతే మీలో ఎవరైతే వృత్తి జీవితంలో బిజీగా ఉన్నవారు ఎవరైనా ఉంటారో అటువంటి వారు ఈ సమయంలో మంచి వృద్ధిని చూడబోతున్నారు. దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఆదాయాన్ని పొందుకుంటారు. హ్యాపీ డేస్లను, లైఫ్ను లీడ్ చేస్తారు. అలాగే కుంభరాశిలో బిజినెస్ చేసే వ్యక్తులు మీ యొక్క మంత్ ఎండ్లోపు మంచి ప్రాపర్టీస్ని పొందుకునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీరు ఈ సమయంలో పెట్టే వాళ్ళు మీకు మంచి ప్రాపర్టీస్ని తెస్తాయండి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు, పెట్టుబడులకు అనుకూలంగా సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే చేపట్టినటువంటి ప్రతి బిజినెస్లోనూ విద్యని మీ సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు. అలాగే మీకు అనేది ప్రాపర్టీస్ వస్తూనే ఉంటాయి. డబుల్ ప్రాపర్టీస్ని పొందుకుంటారు. వ్యాపార పరంగా మీరు అనేది శుభవార్తలను వింటారు.
అలాగే ఈ రోజు అనేది మీరు ఈ సమయంలో ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ను పొందే అవకాశం లభిస్తుంది. బగాసం వ్యాపారం చేసే వ్యాపారస్తులకి ఈ సమయం అంతా అనుకూలంగా లేదండి. ఈ సమయంలో బగాస్ వ్యాపార ఒప్పందం పైన చేసే సంతకాలు మీకు అనుకూలంగా ఫలితాలను ఇవ్వవు. కాబట్టి మీరు ఏదైనా సరే బగస్ వ్యాపారాన్ని దూరంగా ఉండాలని చెప్తున్నారు పండితులు. ఇకపోతే ఈ రాశి వారికి సమయం ఆర్థికంగా అనుకూలంగా చాలా అంటే చాలా ఫేవరబుల్గా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు ఒక మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మీరు ఏ విధంగా అడ్డుపెట్టినా కూడా ఈ రాశి అనేది తిరుగు అనేది ఉండదు. ఇక ఏదో కాలంగా భూమి, ఆస్తి, వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం మేలు చేస్తున్న వారిని రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు. కాబట్టి మీరు కనుక వాస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైనా తవ్వకాలు సొంతం కావాలంటే కోరుకున్న రాబోయే రోజుల్లో మీరు సొంత ఇల్లు అనేది కట్టుకోబోతున్నారు. సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్నారా? రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరుతుందండి. అంటే మీరు సొంత ఇల్లు కట్టుకుంటారు, లేదంటే ఒక మంచి హౌస్ అయినా సరే మీ సొంతం చేసుకుంటారు. చాలా సంతోషంగా జీవిస్తారు. ఇన్నాళ్లకు మీ యొక్క సొంత ఇంటి కల నెరవేరుతుందండి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. అసలు మీ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇకపోతే ఈ యొక్క మిథున రాశిలో పుట్టిన వ్యక్తులు మీ యొక్క రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ సాధించాలనే పట్టుదల మీకు అనేది ఉందండి. ఆ ప్రభుత్వ ఉద్యోగాలను కూడా మీరు సాధించగలుగుతారు. అలాగే ఈరోజు అనేది మీరు చాలా మంచి అనేది జరుగుతుంది. మీకు ఊపిరి పీల్చినటువంటి కష్టం కూడా రాబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. పేదలకు గొడుగులను పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది పొందుకుంటారు. మీరు అనేది అన్నదానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం దక్కుతుందండి. ఎందుకంటే అన్ని దానాల కన్నా అన్నదానం శ్రేష్టమైంది. కాబట్టి అన్ని దానాల కంటే అన్నదానం చేయడం ద్వారా ఖచ్చితంగా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.